యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 23 ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఒక తలంపు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనానికి ఒక మూలవాక్యం, ఒక శీర్షిక ఏంటంటే దైవ చిత్తం. మన జీవితంలో ఏదైనా సరే దైవ చిత్తమై ఉంది. పుట్టుక ఎలాగో గిట్టుక దైవ చిత్తమే. పుట్టుక నుంచి మన గిట్టుక వరకు మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో, ఈ మన ముందు ఉన్నటువంటి మన మనుగడలో అది ఏదైనా సరే దైవ చిత్తమే. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఆర్థిక స్థితి కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, అది ఏదైనా సరే దైవ చిత్తానుసారంగానే జరిగిద్ది. దైవ చిత్తానుసారంగా కాకుండా ఏది కూడా మన జీవితంలో జరగటానికి లేదు. అది మేలైన కీడైనా. కొన్నిసార్లు మన జీవితంలో కీడులు కలుగుతాయి, ఆపదలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అవి కూడా అది దైవ చిత్తానుసారమే. దేవుడు కొన్నిట్లు వాటిలో మనకి ఒక పాఠాన్ని నేర్పించవచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఇంకా లోతైనటువంటి భక్తి చేయటం కావచ్చు, లేకపోతే దేవునికి మనం దూరంగా జరుగుతున్నప్పుడు కొన్ని దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఇవ్వచ్చు. ఇది ఒక కోణంలో ఆలోచన చేస్తే కొన్ని సంఘటనలు అయితే మన జీవితంలో అపవాది కూడా, వాడి ప్రమేయం కూడా మన జీవితంలో ఉంటుంది. వాడు కూడా కొన్ని అస్త్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. వాటిని కూడా మరి ఆ పరిస్థితిలో కూడా దేవా మీ చిత్తం అయితే అనేటువంటిది దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ భాగంలో మనం గ్రహిస్తే ఇక్కడ ఒక మంచి తలంపు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆ వచనంలో 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అంటాడు. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. 2 పిచ్చుకల యొక్క వెల ఒక కాసు కదా అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎంత స్వల్పమైనటువంటివి పిచ్చుకలు. మన గుప్పిళ్ళలో పట్టేటానికి కూడా గట్టిగా అంటే పిడికిల్లో మరి గట్టిగా లేనటువంటిది ఒక పిచ్చుక. ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి కదా అని చెబుతూ, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు కదా అంటున్నాడు. గట్టిగా గాలి కొడితే ఆ గాలికి ఎగరలేనటువంటి పిచ్చుక, బలహీనమైనటువంటి పిచ్చుక, తన ఆహారాన్ని తను మరి సంపాదించుకోవటం కూడా లేనటువంటి బలహీనమైనటువంటి పిచ్చుకలు, అలాంటి పిచ్చుకల విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనా నేలన పడదు కదా అంటున్నాడు. అది ఆ పిచ్చుక పైకి ఎగరాలన్నా, పైనుండి కిందకు పడిపోవాలన్నా, అది ఏదైనా కానీ అది దైవచిత్తమే కదా అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మరి మన జీవితం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన బిడ్డల జీవితం కాదు, అది ఏదైనా కానీ మనం అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే మనం పడిపోవాలన్నా, మనం పతనం అయిపోవాలన్నా, అది ఏదైనా సరే, వృద్ధి అయినా లేకపోతే వినాశనమైనా, అది దైవ చిత్తానుసారమై ఉన్నది. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి ఉందంటే అది దైవ చిత్తానుసారంగా జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. భక్తుల యొక్క పాత నిబంధనలో మనం ఎందరో భక్తుల జీవితాలు చూడండి. వారి జీవితాలన్నింటిలో కూడా దైవ చిత్తానుసారంగానే జరిగినటువంటివి, దైవ చిత్తానుసారంగా నెరవేర్చబడినవి, దైవ చిత్తానుసారంగా కార్యాలు జరిగినవి, దైవ చిత్తానుసారంగానే వారు అభివృద్ధి చెంది ఆశ్రదించబడ్డారు. మన జీవితంలో కూడా
దేవుడు అట్టి రీతిగానే ఆయన చిత్తానుసారంగానే మన పట్ల కార్యాలు చేసేవారు. ఒక పిచ్చుక బలహీన పిచ్చుకను దేవుడు ఆయన చిత్తం లేకుండా వేటగానికి వాని గురిలో పడకుండా ఎలాగ నేల మీద పడకుండా ఎలా కాపాడతాడో మన బ్రతుకును, మన స్థితిని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కూడా అట్టి రీతిగా నడిపించేటువంటి శక్తిమంతుడు మన ప్రభు అనేటువంటి ఆ సత్యాన్ని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించుటకు పరిశుద్ధాత్ముడు మనందరి పట్ల ఈ లేఖనాన్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో మన డైలీ బ్రెడ్లో క్వశ్చన్ ఏంటంటే, ఈ అధ్యాయం అంతట్లో దేవుడు ఎవరికంటే మీరు శ్రేష్ఠులు అనేటువంటి మాట జ్ఞాపకం చేశారు. క్వశ్చన్ వినండి. ఈ అధ్యాయం అంతట్లో దేవుడు ఎవరికంటే మీరు శ్రేష్ఠులు అని అన్నారు. ఎవరికంటే మనం శ్రేష్ఠులమో మీరు ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో ఆ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ యొక్క వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ చిత్తమైనటువంటి మూల వాక్యం ద్వారా నాయన మమ్మల్ని హెచ్చరిక చేశారు. మా అంతరంగంలో మమ్మల్ని మేము ప్రశ్నింపజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో ఏదైనా ప్రభా మీ చిత్తమై ఉన్నది. అది ఏదైనా కానీ ప్రభా మీ అనుగ్రహం, మీ చిత్తం లేకుండా ఏది కూడా మా జీవితంలో జరగదు. దేవా, ఒక పిచ్చుక నాయన నేలను పడటం అనేటువంటిది కూడా అది మీ చిత్తమై ఉన్నదని మీరు జ్ఞాపకం చేశారు. ఈ సృష్టి అంతటికీ సర్వభౌముడు, సర్వాధికారి మీరై ఉన్నప్పుడు నా తండ్రి, ఒక అల్పమైనటువంటి స్వల్ప ప్రాణమైనటువంటి పిచ్చుక అది ఎగరాలన్నా, అది కూలాలన్నా, అది పడాలన్నా, పైకెత్తబడాలన్నా అది మీ చిత్తమే అనేటువంటిది ఈ ఉదయం మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు అయ్యా. వాటిని పోషించినటువంటి మా తండ్రివి మీరు ప్రభా. వాటికంటే కూడా ప్రభా మేము వాక్యానుసారంగా అయ్యా, మీ లేఖనానుసారంగా మేము గ్రహింపగలిగిన తండ్రి ముందుకు సాగేటువంటి ఆత్మీయ స్థితిలో బలపరచండి. మా జీవితంలో ఏదైనా, ఏ మేలైనా, ఏ అభివృద్ధి అయినా, ఏ ఆశీర్వాదమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టాలైనా ప్రభా అది మీ చిత్తానుసారంగానే జరుగుతాయి అనేటువంటిది పరిపూర్ణంగా ఆధారపడగలిగినటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాను. వాక్యంపై ఆధారపడి జీవించడం నేర్పించండి, స్థిరపరచండి. దేవ, ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.